రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి. ఏ నలుగురు కలిసినా ఇదే మాట వినిపిస్తుంది గురు. బుధవారం సాయంత్రం ఏ క్షణమైనా పెట్రోల్ రేట్లు పెరుగుతాయంటగా. ఏ ఇద్దరు మిత్రులు కలిసినా ఇదే మాట. మొత్తంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుపై సర్వత్రా చర్చ సాగుతుంది. దీనికి ప్రధాన కారణం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు కొనసాగడం. ముఖ్యంగా ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన ఇబ్బందులు, తద్వారా దేశంపై పడుతున్న ప్రభావం ఫలితంగా పలు రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ కోసం ముందస్తు కొనుగోళ్లు కూడా పెరిగాయి. ఇంకోవైపు బంకుల యజమానులు కూడా ఈ విషయంలో దోబూచులాడుతున్నారన్న చర్చ కూడా ఉంది. బుధవారం సాయంత్రంలోనే పశ్చిమ బెంగాల్లో 142 నియోజకవర్గాల పోలింగ్ పూర్తి కానుంది. దీంతో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కూడా ముగియనుంది. ఇక ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేవు. ఈ పరిణామాల క్రమంలోనే దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేందుకు కేంద్రం సతమతమైందన్న చర్చ జోరుగా తెర మీదకు వచ్చింది. దీనికి మరో కారణం అధిక ధరలకు కేంద్రం కూడా ఇంధన కొనుగోలును చేయడమే. ఈ క్రమంలో దేశంలో ఒక పానిక్ సిచ్యువేషన్ అయితే నెలకొంది. దీనిపై కేంద్రం తాజాగా వివరణ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచే ఉద్దేశం కానీ ఆ తరహా ప్రతిపాదన కాదని పేర్కొంది. కేంద్రం పెట్రోలియం శాఖ కార్యదర్శి తాజాగా మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పానిక్ తమకు కూడా తెలిసిందని, అయితే ఎలాంటి పెంపు ఉండదని, ఆ ప్రతిపాదన కూడా లేదని వ్యాఖ్యానించారు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ధరల పెంపుపై ఎలాంటి ప్రతిపాదన కేంద్రం వద్ద లేదు అని పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని నమ్మే విషయంలో గత అనుభవాలను పరిశీలిస్తే అనేక అనుమానాలు తెర మీదికి వస్తున్నాయి. గత ఏడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కేంద్రం పెట్రోల్ ధరలను పెంచేదే లేదని తెలిపింది. కానీ ఎన్నికలు ముగిసిన 2 గంటల్లోనే లీటరుకు ₹2 చొప్పున పెంచేశారు. అదే విధంగా కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇలానే పెంచారు. దీంతో ధరలు పెంపు అనే విషయంపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. పైగా పెట్రోలియం శాఖ కార్యదర్శి చేసిన వ్యాఖ్యల్లోనే సందిగ్ధత ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన లేదు అన్నారు. అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఉండవచ్చు కదా అని చెప్పలేదుగా. సో మొత్తానికి ఇదొక సందిగ్ధమైన పరిస్థితి.